వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో అలాంటి వారిపై కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న కొన్ని విధానాలలో అదే నిజమనేది కూడా అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పెద్దారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. వారిని ఎలాగైనా జైలుకు పంపించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అందుకు జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలు, సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని వైసీపీ నాయకులు చెప్తున్నారు. గతంలో మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వలన ఫైల్స్ కాలిపోయాయి. అందులో ముఖ్యమైన ఫైల్స్ కాలిపోయాయి. ఆ ఫైల్స్ దగ్ధం చేయడానికి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కుట్ర పడింది. వాళ్ళే దగ్ధం చేశారని కూటమి ప్రభుత్వం నాయకులు ఆరోపణలు చేశారు. ఆ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర డీజీపీ గారు మదనపల్లికి వచ్చి అక్కడ జరిగిన సంఘటనను పరిశీలించి పూర్తి వివరాలు సేకరించారు. దాంట్లో ముఖ్య పాత్ర పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఉందని కూటమి నాయకులు ఆరోపించారు. దానిపైన విచారణ కూడా జరుగుతుంది. అది ఒకటైతే, తర్వాత అటవీ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములు పెద్దారెడ్డి కుటుంబం ఆక్రమించుకుంది. అక్కడ విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు. అక్కడికి ఎవరిని రానివ్వడం లేదు. అటవీ ప్రాంత భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాటిపైన విచారణ జరగాలని స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. అక్కడికి పోయి పూర్తిగా విచారించి వారు నిజంగా భూ ఆక్రమణ చేసుంటే వారిపై కేసులు పెట్టాలని, ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే అప్పట్లో పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడ మాకు 76 ఎకరాల భూమి మాత్రమే ఉంది, అది కూడా పట్టా భూమి. గతం నుంచి మాకు ఆ భూమి ఉంది, ఇప్పుడు ఉండేది కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ భూములపై విచారణ జరిగింది. హైకోర్టుకు కూడా వెళ్ళారు. కానీ ఎలాంటి అక్రమాలు జరగలేదని కోర్టు కూడా నిర్ధారించిందని పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ద్వారా తెలపడం జరిగింది. నిజంగానే అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని పెద్దారెడ్డి గారు సవాలు కూడా విసిరారు. అయితే అది కూడా ఒక కేసు విచారణ జరుగుతుంది. అవి అలా ఉంచితే ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. అదే మద్యానికి సంబంధించిన విషయం. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిథున్ రెడ్డి మద్యం అమ్మకాలలో కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో ఆయన ఆధ్వర్యంలో మద్యం తయారు చేసేవారు. ఆ మద్యాన్ని ఎక్కువగా మద్యం షాపులకు పంపించి అమ్మేవారు. దాదాపు అప్పుడు మద్యం వ్యాపారులు చేసేవారి దగ్గర నుంచి ఒక్కో కేసుకు 150 నుంచి 400 వరకు తీసుకునేవారు. అలాగా నెలకు 60 కోట్లు డబ్బులు మిథున్ రెడ్డి వసూలు చేసి జేట్ ట్యాక్స్ కింద వారి బాసుకు పంపించేవారు అని కూడా ఈరోజు ఒక ప్రధాన పత్రికలో ఒక కథనం కూడా రావడం జరిగింది. ఆయన బాస్ అంటే జగన్మోహన్ రెడ్డికి అన్నమాట. ఈయన మద్యం వ్యాపారంలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఆ డబ్బును ఆయన బాస్ అయిన జగన్మోహన్ రెడ్డికి పంపించేవారు. దాదాపు 3000 కోట్లు మద్యంలో అక్రమంగా సంపాదించారు. దీని అంతటికీ కీలక పాత్ర మిథున్ రెడ్డి. ఆయనకు సహచరుడిగా వ్యవహరించింది అప్పట్లో ఐటీ సలహాదారుడిగా పనిచేసిన కసిరెడ్డి అని ఆ పత్రికలో ప్రధాన కథనం రావడం జరిగింది. ఇప్పుడు దీనిపైన కూడా రాష్ట్రమంతా చర్చ జరుగుతుంది. ఇలాగా ఏదో ఒక రూపంలో పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని జైలుకు పంపించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ పోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి ఎలాగున్నారో అలాగే పెద్దారెడ్డి గారు కూడా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దారెడ్డి గారు ఏది చెప్తే అది జరిగేది.
అంత బాగా జగన్మోహన్ రెడ్డితో పెద్దిరెడ్డి గారికి అనుకూల పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలంటే వైసీపీలోని ముఖ్య నాయకులను టార్గెట్ చేస్తే ఆ పార్టీని పూర్తిగా లేకుండా చేయొచ్చు అనే ఉద్దేశంలో కూటమి నాయకులు భావిస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారిని ఒక 5-6 మంది నాయకులను కానీ టార్గెట్ చేసి కేసులు పెట్టి భయపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారనే ఆలోచనలు కూటమి ప్రభుత్వం ఉందని వైసీపీ నాయకులు అంటున్నారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసింది. వారిని జైలుకు పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది, ఆ నాయకులు ఉన్నారు. గతం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పెద్దిరెడ్డి గారికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ను జైలుకు పంపించే అవకాశం ఇంతవరకు చంద్రబాబు గారికి రాలేదు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దిరెడ్డి గారిపై కోపంతో ఉన్నారు. ఆయనపై ఎలాగైనా కేసులు పెట్టాలని ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వారిని జైలుకు పంపించాలని ఉన్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి నిజంగా పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి ఉంటే ఖచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందే. అలా కాకుండా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెడితే మాత్రం కూటమి ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం.